శత్రులు మిత్రులు. లోకంలో శత్రుత్వం లేదు, శత్రువు లేడు. మరి ఉన్న శత్రువులు ఎక్కడి నుండి వచ్చారు? నీ మనస్సే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది. ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమ గయ్యాలి. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ, అయ్యో నాతో ఎందుకని ఊర్లో వాళ్ళంతా ఎందుకు మాట్లాడడం లేదు, నేనంటే ఎందుకు అందరికీ అంత శత్రుత్వం అని తెగ బాధపడిపోతుంది. ఒకరోజు ఒక స్వామీజీ ఈవిడ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు, ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది. దానికి సమాధానంగా స్వామీజీ, బిచ్చం పెట్టవే బొచ్చుమొహమా అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకొని, సచ్చినోడా, నువ్వేదో స్వామీజీవని నా బాధలన్నీ నీతో చెప్పుకుంటే నన్నే తిడతావా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ నవ్వుతూ, ఆగమ్మా ఆగు, ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ నాతో శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా, అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన భాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు. ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం, అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాధు స్వభావంతో అందరినీ ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికి వచ్చిన వారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు, అప్పుడు నీకు అందరూ మిత్రులుగా మారుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడంతో త్వరలోనే అందరూ బంధువులయ్యారు. ఈ విషయం తెలిసి భర్త కూడా ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సుఖాంతం అయింది.